నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అన్న విషయంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు సింహరాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, గౌరవము, నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావము మాటల్లోనూ కమ్యూనికేషన్లోనూ అయితే మంచిగా పడచ్చు, లేదంటే చెడుగానైనా పడచ్చు. ఈ విషయంలో అన్ని రాశుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో పనుల్లో స్పీడ్ పెరుగుతుంది, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో కొంత స్ట్రెస్, ఒత్తిడి, బాధ, తర్వాత ఆటంకము కలిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత ఒక కుటుంబంలో మీకు ఒక శుభవార్త మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, లేదా అంటే అలాంటి మాట ముచ్చట్లు జరిపే వాళ్ళు కానీ కొంత వాయిదా వేసుకోండి. ఈ సమయంలో వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడేందుకు అవకాశం లేదు. అయితే సూచన ఏంటంటే కనుక వాగ్వాదనలకు, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ వాగ్వాదనలకు దిగే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఇంటి విషయంలో అన్ని విధాలా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధన విషయంలోనూ వస్తువులు కొనుక్కోవడం కానీ, భూమి కానీ, గృహం కానీ ఇలా కొనుక్కునేందుకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మద్దతు, అంటే కుటుంబ సభ్యులు మీకు చాలా సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా స్థిరత్వంగా ఉండబోతున్నారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేయాలన్నా, లేదా ఇంటి పనుల్లో ఆలస్యాన్ని, బద్ధకాన్ని మీరు ఈరోజు పెట్టకండి. త్వరితగతిన పూర్తి చేసుకునేటట్టుగా చేయండి. శుభంగానే ముగిసే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గణేశుడికి దుర్వాయుగ్మ పత్రము అనగా గరికను సమర్పించినట్టయితే ఏవైనా చిన్న చిన్న అడ్డంకులుంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 79, కలిసి వచ్చే రంగు పచ్చ, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు, కుజ ఈ యొక్క ప్రభావంతో ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది. శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటారు. ఆగిపోయిన పనులు కూడా అప్రయత్నంగానే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీ యొక్క కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు వస్తాయి. దీంతో పాటు మీ పై అధికారుల సపోర్ట్ కూడా ఈరోజు మీకు దొరకబోతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతోంది. రాజకీయ నాయకులకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఒక కీలకమైన పదవిని అందుకోబోతున్నారు. సూచన అయితే ఏంటంటే కనుక ప్రయాణాల్లోనూ తర్వాత ఆ మాటలు మాట్లాడేటప్పుడు మీ పై అధికారితో కానీ, కుటుంబంలో కానీ, మీరున్న రంగంలో కానీ మాట్లాడేటప్పుడు ఆగ్రహంతో, కోపంతో ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడే మీరు సంయమనంగా ఉండేటట్టుగా, కంట్రోల్ చేసుకునేటట్టుగా ఉండండి. ఈ 2 నియమాలు చాలా జాగ్రత్తగా పాటించుకోండి. శుభంగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే పరిహారంగా శ్రీరాముడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి పానకాన్ని గనక నైవేద్యం పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి రికవరీ ఉంటుంది. అంటే గతంలో కన్నా ఈసారి చాలా చక్కని ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కొంత భావోద్వేగమైన వాతావరణం ఉండబోతుంది. అంటే హాట్ గాను, వేడిగాను, తగాదాలు గాను, మనస్పర్ధలు గాను, గొడవలు గాను ఈరోజు ఉండబోతోంది. మీరు ఇంటి పెద్ద అయితే కనుక సంయమనం పాటించి అది తక్కువ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అదే మీరు ఇంట్లో చిన్నవారైతే కనుక కొంత ఆపే ప్రయత్నాన్ని చేయండి. అయితే ఉద్యోగంలో చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత డైలమాగా ఉంటారు. ఏది అనుకున్నది అవుతుందా అవ్వదా అన్న సంశయంలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన అయితే కనుక మీకు ఈరోజు ధన వ్యయము ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. అనవసరమైన వస్తువులు కొనడము, అనవసరంగా ఖర్చు పెట్టడమో జరిగేందుకు
అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటి విషయంలో నియంత్రణ పెట్టుకోండి. అయితే మరి పరిహారంగా శివుడికి పాలాభిషేకం చేయించుకున్నా లేదా మీ అంతటా మీరు చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 73, కలిసి వచ్చే కలరు వెండి రంగు అంటే సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.